హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలు పోటీ పడితే ఎలా ఉంటుంది? బాక్స్ ఆఫీస్ కి పూనకాలే కదూ. అలాంటి సందర్భాన్నే టాలీవుడ్ ప్రేక్షకులు త్వరలో చూడబోతున్నారు. థంబ్నెయిల్ చూశాక ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. చిరు, చెర్రీ, బన్నీల గురించే మనం మాట్లాడుకోబోయేది. పోటీనే కదా, ఇందులో ఏముంది అనుకునేరు. వీడియో మొత్తం చూస్తే మెగా ఫ్యామిలీ అప్కమింగ్ మూవీస్ కి సంబంధించి మీకున్న సందేహాలకు ఓ క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడిన చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని విశ్వంబర అనే సినిమాలో నటిస్తున్నారు. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. విశ్వంబర టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లు తెలిసింది. కేవలం 2 పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్, క్లైమాక్స్ ఫైట్ మాత్రమే మిగిలి ఉన్నట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తమిళ స్టంట్ మాస్టర్ అన్ల అరుసు ఈ యాక్షన్ సీక్వెన్స్ ను కొరియోగ్రఫీ చేయనున్నారట. ఆగస్టు నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయి. ఇప్పటికే కీరవాణి అన్నింటినీ కంపోజ్ చేసేశారు. 3 సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తయిపోయింది. రీసెంట్ గా మూవీ టీం 5 రోజుల పాటు బెంగళూరుకి వెళ్ళింది. అప్పుడే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను కీరవాణి కంపోజ్ చేశారు. విఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్ ఒకేసారి ఫటాఫట్ చేస్తారు. దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి కానున్నాయి. ఫలితంగా 2025 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోందన్నమాట. అలానే ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాత, దర్శకుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారట. ఈ మూవీ కోసం దర్శకుడు వశిష్ఠ బింబిసార కన్నా పెద్ద కథనే రాసుకున్నాడు. అందుకే 18 సెట్స్ తో మైథాలజీలోని లోకాలన్నిటినీ చూపిస్తూ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వశిష్ఠ విజన్, టైం సెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విశ్వంబరతో మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వీరిద్దరితో పాటు మరో 3 హీరోయిన్లు కూడా సినిమాలో ఉంటారనే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అంతేకాదు మెగా అభిమానుల దిల్ ఖుష్ అయ్యేలా ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ టీజర్ ని కూడా మేకర్స్ రెడీ చేస్తున్నారట. త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ ఉంటుందని సమాచారం. వచ్చే నెల చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ టీజర్ ని విడుదల చేయనున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ విశ్వంబరను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేసేందుకు మూవీ టీం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇక డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా అప్డేట్ల కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుంచి జరగండి సాంగ్ మినహా మరే మేజర్ అప్డేట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. 2వ పాట కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ అయితే కాలేదు. అయితే ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ టైంలో గేమ్ చేంజర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఆగస్టు నెలాఖరి నుంచి ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్లు వస్తాయని తమన్ చెప్పారు. 2వ పాట కూడా అప్పుడే వస్తుందని హింట్ ఇచ్చేశారు. గేమ్ చేంజర్ చిత్రంలో 7 పాటలు ఉంటాయని తమన్ క్లారిటీ ఇచ్చారు. గేమ్ చేంజర్ చిత్రం నుంచి జరగండి ఫస్ట్ సాంగ్ గా గతేడాది దీపావళికే రావాల్సింది. అయితే పాట లీక్ కావడం, దానికి నెగటివ్ రెస్పాన్స్ రావడంతో సింగర్ తో పాటు కాస్త ట్యూన్ ని తమన్ మార్చినట్టు తెలుస్తోంది.
మొత్తానికి ఈ ఏడాది మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా జరగండి పాట అయితే వచ్చింది. ఆ తర్వాత నుంచి మేజర్ అప్డేట్ ఏది రాలేదు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా గేమ్ చేంజర్ ను తెరకెక్కిస్తున్న తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ మధ్యలో భారతీయుడు 2 వైపు వెళ్లడంతో గేమ్ చేంజర్ చిత్రీకరణ ఆలస్యమైంది. మొత్తంగా గేమ్ చేంజర్ మూవీ ఈ ఏడాదే రిలీజ్ అవుతుందనే నమ్మకాన్ని దిల్ రాజు ఇటీవల ఇచ్చారు. క్రిస్మస్ కు విడుదలవుతుందని చెప్పడంతో డిసెంబర్ 20న ఈ చిత్రం వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. గేమ్ చేంజర్ చిత్రం కోసం రామ్ చరణ్ తన షూటింగ్ ఎండింగ్ దశలో ఉన్నారు. మిగిలిన చిత్రీకరణ కూడా త్వరలోనే డైరెక్టర్ శంకర్ ఫినిష్ చేయబోతున్నారు. ఎడిటింగ్ కూడా అయ్యాక రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని ఇటీవలే శంకర్ చెప్పుకొచ్చారు. ఇందులో చెర్రీకి జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. పుష్ప 1 ఇటు బన్నీ అటు సుకుమార్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. కథ కథనాల పరంగా, పాటల పరంగా, ఫైట్స్ పరంగా ఈ సినిమా ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమా సీక్వెల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అవుతున్న విషయంలో దర్శకుడు సుకుమార్ పై అల్లు అర్జున్ కోపంగా ఉన్నట్లు రూమర్లు కూడా వచ్చాయి. అలాగే సుకుమార్ సడన్ గా అమెరికా వెళ్లడంపై కూడా బన్నీ అసంతృప్తి చెందినట్టు గుసగుసలైతే వినిపించాయి. ఈ సమయంలోనే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లారు. దీంతో సుకుమార్ పై కోపంతోనే ఆయన గడ్డం తీసేసి వెకేషన్ కు వెళ్లారనే రూమర్లు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయనే పుకార్లు ఎక్కువయ్యాయి. అయితే అల్లు అర్జున్ సుకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిర్మాత బన్నీ వాసు ఇటీవల చెప్పారు. అల్లు అర్జున్ షూటింగ్ పోర్షన్ నెలన్నర తర్వాత ఉంటుందని, అందుకే ఆయన వెకేషన్ కు వెళ్లారని, అప్పట్లోగా గడ్డం పెంచుతారని చెప్పారు. దీంతో ఊహాగానాలు కాస్త తగ్గాయి. అయితే వాయిదా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఫాహద్ ఫాజిల్, జగదీష్ ప్రతాప్ భండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, రావు రమేష్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటి వరకు 3 సినిమాల అప్డేట్స్ చూశాం కదా. ఇప్పుడు ఇదే బాక్స్ ఆఫీస్ వద్ద మంటలు రాజేస్తోంది. సాధారణంగా మెగా హీరోలు 3 బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది 3 హీరోలు 10 రోజుల గ్యాప్ తో ఒకేసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగడం ఆసక్తికరంగా మారింది. పైగా ఏపీ ఎలక్షన్ల తర్వాత బన్నీపై కోపంగా ఉన్న చిరంజీవి, చరణ్లు కూడా అల్లు అర్జున్ తో పోటీ పడుతుండడంతో ఒక రకంగా ఇది ఫ్యాన్స్ వార్లా మారింది. డిసెంబర్ 6న అల్లు అర్జున్ పుష్ప 2, డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ కు రామ్ చరణ్ గేమ్ చేంజర్, జనవరి 10న చిరంజీవి విశ్వంబర విడుదల కానున్నాయి. 3 పెద్ద సినిమాలే కావడం మెగా ఫ్యామిలీలో రచ్చ తర్వాత పోటీ పడబోతుండడంతో బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో ఉంది. లెట్స్ సీ ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎలా ఉంటుందో, ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తుందోనని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.